హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం లేదండి, చిన్న వ్లాగ్ చేశాను. చిన్నగా వీడియో చేశాను. చాలా రోజులైంది వీడియో పెట్టి. సో మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న వీడియో అన్నది చేశాను. పిల్లలు ఇలా స్కూల్కి వెళ్ళాక నేను మిగతా పనులన్నీ చేసుకుంటానండి. అలాగే ఈరోజు కూడా ఇదిగో శుభ్రంగా బాల్కనీ క్లీన్ చేసుకుని ఇలాగా మార్నింగ్ ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. ముగ్గు పెట్టుకుని అంటే హడావుడిగాను టెన్షన్గా చేసుకోవడం నాకు అలవాటు లేదండి. ఏదైనా కానీ కొంచెం టెన్షన్ లేకుండా పిల్లలు వెళ్ళిపోయాక చేసుకున్నామంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా, పూజ అయినా ఏదైనాను. అందుకని వాళ్ళు వెళ్ళాకే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాను. హడావుడిగా చేసుకోవాలంటే ఆ టెన్షన్ తోటి చేసుకోవాలనిపించదు. సో అందుకని పిల్లలు వెళ్ళాక ఇలాగా చేసుకుంటానన్నమాట అన్ని పనులను. సో అయిపోయాక ఇలాగ పూజ చేసుకున్నానండి. నాకు ఎందుకో మా అమ్మవారు నాకు చాలా బాగా నచ్చుతారండి, వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ. సో లక్ష్మీదేవిని మీకు ఎందుకో చూపించాలనిపించింది, అందుకనే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకో చూడంగానే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి. అక్కడే కూర్చొని అలా అమ్మవారిని చూడాలనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చి ఈ విగ్రహాన్ని తీసుకున్నానండి. ఎందుకో పూజ చేసుకున్నప్పుడల్లా చాలాసేపు కూర్చొని చూస్తూ ఉంటాను. నవ్వుతున్నట్లు అనిపిస్తారు నాకైతేని. సో చూడటానికి అంత పెద్దగా ఉంది కానండి, విగ్రహం అంత పెద్దదే కాదు. కింద చిన్న పీటలని పెట్టాను. సో అందుకని నాకు మీకు చూడటానికి పెద్దగా అనిపిస్తుంది. చిన్న విగ్రహమేనండి. నెక్స్ట్ ఇలాగా బ్రేక్ఫాస్ట్ చేశానండి. అది వచ్చేసి పెసరట్టు అండి ఈరోజు మాది. పెసరట్టు కాంబినేషన్ ఏమి ఉంటుందండి, ఉప్మా కదా. కానీ అలాగని డైలీ పెసరట్టు చేసినప్పుడల్లా ఉప్మా మాత్రం చేయనండి, అప్పుడప్పుడు ఎప్పుడైనా చేస్తాను. సో ఈరోజు అయితే ఉప్మా పెసరట్టు అండి. అన్ని టిఫిన్స్లో కల్లా బెస్ట్ ఏంటంటే పెసరట్టేనంటండి. సో పెసరట్టు వారానికి 2-3 సార్లు అయినాను కుదిరితే వేసుకుని తినండి. హెల్త్కి చాలా మంచిది. హై ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనము పెసరట్టు అన్నది ప్రిపేర్ చేయొచ్చు. ఇడ్లీ దోశ కన్నా పెసరట్టు చాలా మంచిది. సో మన మన చేతిలో ఏది ఉన్నా లేకపోయినా మన హెల్త్ అన్నది మన చేతిలోనే ఉంటుంది కదండి. సో మన ఆరోగ్యం మనం చూసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి చూడరు కదా. మన ఆరోగ్యం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. సో మంచి ఫుడ్ అది తినాలి కాబట్టి చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదండి. సో ఇదంతా అయిపోయాక ఇలాగ కొంచెం డస్టింగ్ అది చేసుకున్నాను. ఇలా డస్టింగ్ అంతా అయ్యాక కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లో ఈ బాటిల్ వచ్చి రీసెంట్గా తీసుకున్నాను. ఎప్పటి నుంచో ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యన ఒక షాప్లోకి వెళ్తే నాకు కనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇది గ్లాస్వేరేనండి. 2-in-1 కింద వాడుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు వాటి మీద స్ప్రే చేయడానికి ఆయిల్ తోటి స్ప్రే చేసేటట్లు, ఇంకోటి కర్రీలో మామూలుగా ఆయిల్ ఎలా పోసుకుంటామో అలా పోసుకునేటట్లు 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇది నేను 1 లీటర్ దొరకలేదు నాకు. 1 లీటర్ దొరుకుంటే బాగుండేది. నాకు 1/2 లీటరే దొరికింది. ఇంకా వేరే ఆప్షన్ లేక 1/2 లీటరే తీసుకున్నాను. బాటిల్ అయితే బాగుందండి. ఇంకా ఇది ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా దొరికిందే తీసుకున్నాను. లంచ్ టైం అయిందండి. ఇంకా లంచ్ టైంకి ఇలా నేను సలాడును, వెజిటేబుల్ సలాడు, స్ప్రౌట్స్ ఇలాగా తీసుకుంటున్నాను. డైలీ నేననే కాదు, మా ఇంట్లో మేము సలాడ్ అలవాటేనండి. సలాడ్తో పాటు కొంచెం రైస్, కొంచెం కర్రీ కూడా తింటాము. ఇది ఈ సలాడ్ ఎలా చేసుకోవాలన్నది ఒక వీడియో అయితే పెడతాను. దీంట్లో వచ్చి చాలానే వేసానండి. మనకి రైస్ తినే ముందు కొంచెం సలాడ్ తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అన్నవి పెరగకుండా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అందుకని రైస్ తినే ముందు తప్పకుండా సలాడ్ తినమని చెప్తారు. ఈ సలాడులో ఇన్ని వెరైటీలు లేకపోయినా కానీ మనకి ఇంట్లో మనమేముంటాయో అవి వేసుకుని తినొచ్చు. అంటే మనకి క్యారెట్, ఒక కీర ఇలాంటివి ఉంటాయండి, పెసలు ఉంటాయి, శనగలు ఉంటాయి. ఇవి అందరి ఇళ్ళలో ఉండేవే కదా. ఇలాంటివి వేసుకుని మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవచ్చు. ఇలా తినడం వల్ల ఏంటంటే మనము కొంచెం సలాడ్ తిన్నాం అనుకోండి, రైస్ అన్నది తక్కువ తింటాం అన్నమాట. సో అందుకని మనకి షుగర్ లెవెల్ అన్నవి పెరగకుండా కంట్రోల్లో ఉంటాయి. రైస్ ఏంటంటే కార్బోహైడ్రేట్ కదా. సో ఇది వచ్చండి నేను రీసెంట్గా తీసుకున్న జ్యువెలరీ అంటే గోల్డ్ కదండి. 1 గ్రామ్లోనే తీసుకున్నాను. మా ఇంట్లో ఒక పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికని నేను తీసుకున్నాను.
అంటే ఈ గోల్డ్ అది తీసుకెళ్తుంటే ట్రైన్‌లోను చాలా భయమేస్తుందండి. ఆ భయానికి నిద్ర పట్టదు. ఎవరైనా అటు ఇటు తిరుగుతుంటే మన గోల్డ్ ఉందో లేదో అని చెప్పి చెక్ చేసుకోవడం సరిపోతుంది. ఇంతింత టెన్షన్ పడే కన్నా అదేదో 1 గ్రామ్ పట్టుకెళ్తే అది ఎక్కడ పెట్టినా మనకి ఏ టెన్షను ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో గోల్డ్ కొనాలంటే మాటలు కాదు. ఎంత రేటు పెరిగిపోయిందో మనందరికీ తెలుసు. సో, అందుకని ఏంటంటే ఈ 1 గ్రామ్ అయితే బెటరు. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి కొన్నాను. సో, మోడల్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఇది అన్ని మోడల్‌లా కాకుండా కొంచెం కొత్తగా అనిపించింది. వెయిట్ కూడా చాలా ఎక్కువే ఉంది ఇది. సో, మనం ఏదైనా ఎక్కడైనా ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా తిరుపతి అలాంటి చోట్లకి వెళ్తాం కదండీ! గుడికి అది వెళ్ళినప్పుడు, చీరలు కట్టుకున్నప్పుడు ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా! అందుకని మనము ఇలాంటివి ఒక సెట్ తీసుకుని కొనుక్కుంటే బెటర్ అనిపించింది. నేను వీటితో పాటుగా బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నాను. అంటే ఈ బ్యాంగిల్స్ 2 ఒకసారి కాదండి, విడివిడిగానే కొనుక్కున్నాను. ఇవి కూడా చాలా వెయిట్ ఉన్నాయి. ఇది ఎందుకంటే స్టోన్స్ రావడం వల్ల ఏంటో చాలా కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది. కానీ మోడల్ అయితే చాలా బాగున్నాయి. ఇవి మనము చీరల మీదకే కాదు, డ్రెస్సుల మీద కూడా వేసుకోవచ్చు. మనము డ్రెస్సుల మీదకి ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకుని ఒక చేతికి వాచ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఏదైనా బర్త్‌డే ఫంక్షన్‌లో ఇవి జరుగుతాయి కదండీ! అలాంటప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. సో, ఈ 2 అయితే ఈ మధ్య కాలంలో పెళ్ళికని తీసుకున్నవిలే అండి. నా దగ్గర లేవు అందుకని తీసుకున్నాను. వీటితో పాటుగా నేను మ్యాటిల్ అన్నవి తీసుకున్నానండి. ఈ మ్యాటిల్ వచ్చి ఎందుకు తీసుకున్నానంటే ఇయర్ రింగ్స్ అన్నవి చాలా వెయిట్ ఉన్నాయండి. అవి పెట్టుకుంటుంటే నాకు నా చెవంతా నొప్పి చాలా ఎక్కువొస్తుంది. అందుకని అంత వెయిట్ ఉన్నవి పెట్టుకోవాలంటే కొంచెము మ్యాటిల్ పెట్టుకుంటే కొంచెం వెయిట్ వీట్ల మీద పడుతుంది కదా! అంత చెవి మీద పడకుండా ఉంటుందని చెప్పేసి ఈ మ్యాటిల్ అన్నవి తీసుకున్నాను. సో, ఇవి వచ్చి 100 పడినాయన్నమాట. పర్ల్స్‌లో ఒకటిని ఇలాగా ప్లెయిన్‌లో ఒకటి తీసుకున్నాను. సో, ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చి వీడియో వచ్చి. సో, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చో నాకు ఏమన్నా చెప్పగలరని అనుకుంటున్నాను. నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్ అండి.